దండ పెట్టుకోండి. హరే కృష్ణ. కృష్ణ సరికొని పెట్టి సరికో హరే కృష్ణ. సేవేనా ప్రత్యేకించి చెప్పవా?
महाप्रभु जी। ఒక్కసారి అక్కడ అటువంటి భావనలు మనకి వెళ్తే ఈ మాత్రం హరే కృష్ణ. నా పేరు మంచుకొండ రామకృష్ణ. మీకు విశాఖపట్నం ఉంటాము. మా తాతగారి దగ్గర నుంచి మా తాతగారు, మా తండ్రి గారు, మేము ఇక్కడే సేవ చేసుకుంటూ ఉన్నాం భగవంతుడికి. ఇక్కడ దేవాదేవుడైన శ్రీకృష్ణుడికి, రాధాదేవికి ఆనందంగా సేవ చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ మేము. ఈ ఆలయం ఒక విశేషం ఏమిటంటే, ప్రతి పండగకి అంటే ప్రతి విశేషానికి, ఉదాహరణకి కృష్ణాష్టమని కానీ, రాధాదేవి రాధాష్టమని కానీ, లేదా గోవర్ధనోత్సవం అని కానీ, అన్ని ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. అలాగే ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు ఏకాదశి. ఏకాదశి అంటేనే విశేషం. కానీ ఈరోజు ముక్కోటి ఏకాదశి, అంటే మరింత విశేషం కలిగిన ఏకాదశి, అంటే మరింత మహిళామతమైన ఏకాదశి, మరింత శక్తివంతమైన ఏకాదశి. ఈ ఏకాదశి నాడు వ్రతం ఆచరించిన వారికి ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని శాస్త్రాలు ఉద్ఘాటిస్తున్నాయి. అలాగే ఈ ఆలయానికి కూడా ఈరోజు పొద్దున్న నుంచి కూడా బారులు తీరి భక్తులు వచ్చి సేవించుకుంటున్నారు. చాలా ఆనందమైన విషయం ఇది. ఎందుకంటే ధర్మాన్ని కాపాడే విధానంలో మా మఠం ఉంది. మా మఠానికి అనుమతిగా మా ఆలయం కూడా ఉంది. మా ఆలయానికి మఠానికి అనేక మంది విచ్చేస్తూ ఉంటారు. ఈరోజు మరింత మంది విచ్చేస్తున్నారు. చాలా సంతోషం విషయం. ఈ నెల మరొక విశేషం ఉంది. ఈ నెల ధనుర్మాసం, అంటే గోదాదేవి కృష్ణుడిని పొందడం కొరకు 30 పాసురాలను 30 రోజులు పాటిన నెల, విశేషమైన నెల మార్గశీర్షం. మాసాన మార్గశీర్షం అని భగవంతుడు చెప్పినట్టుగా మాసంలో భగవంతుడు తనే మార్గశీర్షం అన్నాడు. అదొక విశేషం. ధనుర్మాసం అనగా గోదాదేవి 30 పాసాలు పాటిన నెల, అది మరింత విశేషం. ఈ విశేషాలతో కూడిన ముక్కోటి ఏకాదశి మరింత విశేషం. ఈ ముక్కోటి ఏకాదశి ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని శాస్త్రము పెద్దలు చెబుతున్నారు. కనుక ఈ ముక్కోటి ఏకాదశిని అందరూ పాటించి భగవంతుడి కృపకి పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాను. హరే కృష్ణ. ఈ కలియుగంలో అతి సరళంగా సులువుగా జీవులు తరించే ఒక మంత్రం, అది శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుల వారు ఈ లోకానికి ఉద్ఘాటించారు. ఆ మంత్రమే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని నిత్యం జపించవచ్చును. ఈ మంత్రాన్ని కులం కానీ, మతము కానీ, జాతి కానీ ఎటువంటి భేదము లేదు. సమస్త జనులు ఈ మంత్రాన్ని పఠించి తరించవచ్చును. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లా పరిషత్ దగ్గర త్రిదండి స్వామి భక్తి సదో కేశవ గోస్వామి మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఉన్న శ్రీకృష్ణ చైతన్య మఠంలో వైకుంఠ ఏకాదశి మహోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది. ఈరోజు గీతా జయంతి కూడా అవడంతో 18 అధ్యాయాలు ఈరోజు గీతా పారాయణంతో పాటు ఉత్తర ద్వార దర్శనం అనేది భక్తులందరికీ కూడా ఈరోజు కల్పించడం జరిగింది. ఇవాళే కాకుండా ప్రతి సంవత్సరం మనకి ఇలా వైకుంఠ ద్వాదశి కానీ ఏకాదశులు కానీ చాలా బాగా చేస్తారండి. కృష్ణాష్టమికి చేస్తారు, అన్నదానాలు అవుతూ ఉంటాయి. అలాగే మనకి రణస్థలం కోస్తాలో ఒక గోశాల కూడా ఉంది. అక్కడ కొత్త టెంపుల్ కూడా నిర్మిస్తున్నారు. అక్కడ 300 పైగా ఆవులు ఉన్నాయి. అక్కడ వాళ్ళందరినీ కూడా చూసుకుంటున్నారు. అంతేకాకుండా మనకి ఇక్కడ జగన్నాథ స్వామి రథయాత్ర జరుగుతూ ఉంటుంది, కృష్ణాష్టమి చేస్తూ ఉంటారు. ఇలా ప్రతిదీ ఘనంగా చేస్తూ ఉంటారండి. ఇవాళ వైకుంఠ ఏకాదశి వల్ల చాలామంది జనాలు వస్తున్నారు, చాలామంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. విష్ణుమూర్తి 4 నెలల తర్వాత వారి యోగ నిద్ర నుంచి లేచి వైకుంఠ ద్వారం నుంచి మనకి దర్శనం ఇవ్వడం వలన ఆ దర్శనం కోసం అందరూ చాలామంది వస్తున్నారు. అందరికీ మంచిగా దర్శనం చేసుకుంటూ ఎవరు తోచిన ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఎవరు తోచిన డొనేషన్స్ వాళ్ళు చేస్తున్నారు. ఎల్లప్పుడూ మనకి మంచిగా సేవ నిత్యం హరినామం చేస్తూ ఉంటారు. ఇవాళ కూడా హరినామం ఉందండి. పొద్దున 6 గంటల నుంచి రాత్రి 9 వరకు వేరే వాళ్ళని పిలిపించి వాళ్ళందరూ హరినామ సంకీర్తన చేస్తున్నారు. ఇప్పుడు కూడా మనం చూస్తే కీర్తనలు అవుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి కూడా
7 రోజుల ముందు నుంచి రోజుకొక ఏదో ఒక ప్రదర్శన చేస్తూ ఉంటారండి. అలాగా చాలా జరుగుతుంది. ధనుర్మాసం కూడా జరుగుతుంది ఇప్పుడు. తిరుప్పావై ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయం తిరుప్పావై జరగడం జరుగుతుంది. ఇంకా నగర సంకీర్తన కూడా చేస్తున్నారు. గోదా రంగనాథుడి వైభవం ఇంకా కథలు అన్నీ కూడా చాలా బాగా జరుగుతుందండి శ్రీకృష్ణ చైతన్య మఠంలో. మీరు అందరూ అది గోదాదేవి కళ్యాణం వరకు భోగి వరకు 30 days ఉంటుంది. 30 రోజులు డేట్ తెలియదు. 14th వరకు ఉంటుందండి. 14th Jan 14th వరకు భోగి రోజున కళ్యాణం చేస్తారు. భోగి రోజున ధనుర్మాసం అనేది గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణం చేసి ఆ రోజుతో ధనుర్మాసం అనేది ముగించబడుతుంది. అప్పటి వరకు కూడా ఇక్కడ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మీరు అందరూ కూడా దయచేసి తరలి రండి కృష్ణ చైతన్య మఠంకి. మా గుడికి వచ్చి ఇక్కడ అంతా కవర్ ఆరోగ్య టీవీ ఇదంతా కవర్ చేసి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్ఎంకే ఛానల్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే కృష్ణుడు వశం అవ్వాలంటే మనం ఏం చేయాలి? కృష్ణుడు వశమాలంటే ఒకటే సులభం అండి, హరినామం చేయడం. నిత్యం హరినామం చేస్తేనే అదొక్కటే మార్గం. కలియుగ ధర్మమే హరినామం. అందరూ మన గురువుగారు కానీ ఎవరు చెప్పినా కానీ హరినామం ఒక్కటే మన కృష్ణుడి దగ్గర చేయాలంటే అదొక్కటే మార్గం. సో అందరూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపిస్తే అదొక్కటే దారి. నియమాలు ఏమీ లేదు, అంటే మనకి స్లోగా ప్రాసెస్ ప్రకారం ఉంటుందండి. కానీ ఎవరైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. అందరూ హరినామం చేయడానికి దేనికి ఎవరికి. నేను చిన్నప్పటి నుంచి వస్తున్నానండి. ఆల్మోస్ట్ మా ఇల్లు దగ్గరే కాబట్టి చాలా సంవత్సరాల నుంచి వస్తూనే ఉన్నాను. ఇక్కడ కేశవ మహారాజు గారి ఆధ్వర్యంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం అన్ని ఫెస్టివల్స్ అన్ని ఘనంగా జరుగుతాయి. దేనికి ఎప్పుడు లోటు ఉండదు. అందరికీ మంచిగా ప్రసాదాలు కానీ అన్నీ ఇస్తూ ఉంటారండి. సో అంత మంచిగా ఆధ్వర్యంలో బాగా జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మహారాజు గారి పేరు కేశవ మహారాజు గారు అండి. సో ఆయన చేస్తున్నారు. మొన్న పూర్తిగా ధర్మమైన భక్తులకి అందరికీ ఆసక్తి కలిగిన కార్తీక నెల, పుణ్య నెల అని అందరూ శాస్త్రములో చెప్తున్నారు. భగవత్ భక్తికి అనుకూలంగా ఉన్న సమయమే మనకి ఈ మార్గశిర మాసమున చాలామంది చాలా ఉత్సాహంతో లక్ష్మీదేవిని ఆరాధన చేస్తున్నారు. లక్ష్మీ ఆరాధన చేస్తూ ఇప్పుడు ఆఖరి వారానికి, లక్ష్మీ వారానికి వైకుంఠ ఏకాదశి అని ఈ ఏకాదశి 24 ఏకాదశి సంవత్సరానికి, దాంట్లో ఈ ఏకాదశికి వైకుంఠ ఏకాదశి అని అంటారు. తర్వాత ముక్కుట ఏకాదశి అని అంటారు. ముప్పై 33 కోట్లు దేవతలు ఈ ఏకాదశిని ఆరాధించిన వాళ్ళు, సేవించిన వాళ్ళు. అందరికీ కూడా ఈ ఏకాదశి అంటే చాలా గొప్ప ప్రీతి. అందరూ కూడా ఇది ఆచరిస్తారు. ఉపవాసాలు, నియమాలు కూడా చేసి భగవంతు భాగ్యులు కొంతమంది నిన్న కూడా చేయడం జరిగింది. కానీ పూర్తిగా ఈరోజు వైష్ణవ పద్ధతిలో శ్రీ బృందావనంలో, నవదీప పట్టణంలో, పూరి శ్రీ జగన్నాథ స్వామి సన్నిధిలో ఇవాళ ఏకాదశి పూర్తిగా ఇవాళ చేయవలసిందే అని చెప్పి ఈరోజు అందరూ కూడా ఘోషించి ఉన్నారు. ముమ్మాటికి అన్ని 99% వరకు పంచాంగంలో కూడా అందరూ కూడా సాటింపు ఇచ్చి చెప్పడానికి జరిగింది. మనం ఎవరు మాటలు విని ఏదో చేస్తున్నారు అన్నట్టు. నిన్న బ్రహ్మముహూర్తానికి ఏకాదశి లేదు, మనం ఏకాదశి వ్రతం చేస్తున్నామని నిర్విఘ్నంగా జరిపించాలి అంటే అందరూ కూడా సంకల్పం చేసి బ్రాహ్మణ చేత ఏకాదశి వ్రతం ప్రారంభిస్తారు.
మనం విశాఖ నగరంలో ఉన్న శ్రీ జిల్లా పరిషత్ వద్ద శ్రీ కృష్ణ చైతన్య మఠములో మనం పరమార్థ పద్ధతితో ఈ ఏకాదశి వ్రతం మనం చేస్తున్నాం. శైవులకి మాస శివరాత్రి, వైష్ణవులకి ఏకాదశి. వాళ్ళు మాస శివరాత్రి ఎలా పద్ధతితో నిష్ఠతో చేస్తారు, వైష్ణవులు కూడా తిథి ముహూర్తం బట్టి వాళ్ళు కూడా ఏకాదశిని ఆచరిస్తారు. ఏకాదశి వ్రతము అధికమైన విష్ణుమూర్తికి ప్రీతి. ఈరోజు విష్ణుమూర్తికి ప్రీతి అని గురించి కాదు, విష్ణుమూర్తిని ఆరాధించాలని 33 కోటి దేవతలు ఏకాదశి వ్రతము ఇవాళ చేయడమే జరుగుతుంది. ఈ టెంపుల్ వైశిష్టత ఏంటి? ఈ టెంపుల్ ఎప్పుడు కట్టారు? ఈ విశాఖ నగరంలో జిల్లా పరిషత్ వద్ద కృష్ణనగరంలో మహారాణిపేట అని కృష్ణనగరంలో ఇది ఉంది. మహారాణిపేటలో కృష్ణనగరంలో ఈ మందిరము పడింది. దాదాపు 60 సంవత్సరం పైన. ఇది జైపూర్ మహారాజా గారు కుమార్తె జమామణి మహారాణి శ్రీ సువర్ణరేఖాదేవి ఈ స్థలాన్ని సమర్పించారు. త్రిదండి స్వామి శ్రీ శ్రీమద్ భక్తి వైభవ పురి గోస్వామి మహారాజుల వారు, త్రిదండి స్వామి శ్రీ శ్రీమద్ భక్తి విజయ పురుషోత్తమ తీర్థ మహారాజు వాళ్ళ ఇద్దరు ఉంటూ ఈ భూమిని స్వీకరించడం జరిగింది. ఇక్కడ మొట్టమొదట ఇటువంటికి పరిసర ప్రాంతము శుభ్రత ఉండేది కాదు. ఇది ఇక్కడ అన్ని కూడా పశువులు పక్షులు నివేశించేవారు. కృష్ణుడు మనకి వశం అవ్వాలంటే ఏం చేయాలి? కృష్ణుడు మనకి వశం అవ్వాలంటే ఏం చేయాలి? మళ్ళీ పవిత్రము కలిగింది భగవత్ అనుగ్రహంతో భక్తులు ఇక్కడికి రావడమే. చాలా దేశం దూరాంతం నుంచి అందరూ సాధులు మహాత్ములు వచ్చిన వలన, పాదధూళి పడిన వలన, విశాఖ నగరం అని పేరు పడిన వలన విశాఖ సఖీ సేవతో ముగ్ధమై ఈ కృష్ణ మందిరము ఇక్కడ ఏర్పాట్లు అయింది. కృష్ణుడు విశాఖ నగరంలో వచ్చి పడ్డారు. అప్పుడు నుంచి దినదినానికి అభివృద్ధి చెందుతూ మనము ఈ పూజా పునస్కారాలు, ఉత్సవాలు, కృష్ణాష్టమి, షడజయంతి, ఈరోజు ఒకటి బరాద్వాదశి అని గురించి కూడా శాస్త్రములో చెప్పబడింది. ఈరోజు ఎంతమంది రావచ్చు మహారాజ్? భక్తులు ఎంతమంది రావచ్చు దర్శనానికి ఒకరోజు? ఈరోజు దర్శనానికి ఎంతమంది రావచ్చు? ఈరోజు చాలా ఉధృతంగా అధిక సంఖ్యల భక్తులు అందరూ మనము 3:30-4 గంటకి మంగళహారతి ఇచ్చాం. మనం గేటు తెరుస్తూ కూడా భక్తులు అందరూ వచ్చి కప్పపడిపోవడం జరిగింది. అందరూ స్వామివారి మంగళహారతి దర్శనం చేసి స్వామివారిని ఉత్తర ద్వారం ముఖమున స్థాపించి అక్కడ స్వామివారిని షోడశోపచారంలో పూజ, హారతి, అర్చన అంతా జరిగిన తర్వాత మందిర ప్రదక్షిణం చేస్తూ తిరువిధి ప్రదక్షిణం అంటే నగర సంకీర్తనానికి కూడా భక్తులు తాళాలు మేళాలతో బయలుదేరడం జరిగింది. అందరూ రామకృష్ణ గోవింద అని భక్తితో పాటు పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఉన్నారు. అందరూ ఉత్సాహంతో హరిబోల్ హరిబోల్ అని అంటూ నగరంలో కొన్ని వీధులు తిరిగి అందరినీ భగవత్ నామం వినిపించడం జరిగింది. తర్వాత 1 గంట సేపు తిరిగి వచ్చిన తర్వాత స్వామివారిని ఆరతి ఇస్తూ ఈ ధనుర్మాస ఉత్సవ సందర్భంగా గోదాదేవి అమ్మవారు తన భక్తులందరితో పాటు త్రివిధి దర్శనం చేసి వచ్చి స్వామివారి సేవలో అందరూ కూడా పాల్గొనడం జరిగింది.
స్వామివారి సన్నిధిలో కూర్చుంటూ గోదారంగనాథ స్వామి సన్ముఖంలో అందరూ కూడా తిరుపవై గ్రంథం పఠనం చేయడం జరుగుతూ తర్వాత అర్చకుల స్వామిల వారు దీని యొక్క ఈ రోజులో ఉన్న పాసరంలో ఉన్న మహిమ కూడా వీటితో భగవంతుణ్ణి మనం వినుపము చెప్తాం. ఇంకా అనేక ఆపదలు వస్తుంది, చూస్తున్నాం. ఎన్ని గాలులు, ఎన్ని వర్షం, ఎన్ని రకాలు ఇబ్బందులు, రకరకాలు